కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనందరం కూడా ఇంటి నుంచి బయట అడుగు పెట్టేటప్పుడు కంపల్సరీగా ఫేస్ మాస్క్ ధరించాలి అన్న విషయం చెప్పుకున్నాం. అయితే ఈ ఫేస్ మాస్క్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు నియమ నిబంధనలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం దాదాపుగా రోజు ఇంటి బయట అడుగు పెట్టామంటే ఫేస్ మాస్క్లు వాడుతున్నాం కాబట్టి చాలామందిని డిస్పోజబుల్ ఫేస్ మాస్క్లు కాకుండా ఇంట్లో తయారు చేసిన లేదా మనం మార్కెట్లో కొనుక్కున్న గుడ్డతో తయారు చేసిన ఫేస్ మాస్క్లు వాడుతున్నాం కదా. అయితే ఈ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. మొదటగా ఇది కాటన్తో, అంటే చక్కగా ఖాదీ లాంటి బట్ట కాటన్తో తయారు చేసిన ఫేస్ మాస్క్, పైగా లేయర్డ్ మాస్క్ అయితే చాలా మంచిది. సాధారణంగా బయట దొరికే మాస్క్లన్నీ కూడాను లేయర్డ్గానే ఉంటున్నాయి. ఇక రెండో విషయం, ఒకరి మాస్క్ ఇంకొకరు వాడకుండా ఉంటే మంచిది. అంటే ఇంట్లో నలుగురు ఉన్నట్లయితే ఎవరి ఫేస్ మాస్క్లు వారే పెట్టుకున్నట్లయితే, అంటే కలర్ కోడింగ్ లాంటిది ఏదైనా పాటించినట్లయితే గుర్తుంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం, ఒకసారి ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత దాన్ని మాటిమాటికి కిందకి లాగటం కానీ, తీసేసి చేత్తో పట్టుకోవటం కానీ, గడ్డం మీదకి లాక్కోవటం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. ఎందువల్లంటే మనం ఎప్పుడైనా తుమ్మినా దగ్గినా మాస్క్ లోపలి సర్ఫేస్లో మన పార్టికల్స్ అన్నీ కూడా డిపాజిట్ అవుతాయి. మనం తరచుగా దాన్ని టచ్ చేస్తూ మళ్ళీ వేరే సర్ఫేసెస్ని టచ్ చేసినట్లయితే ఈ ఫేస్ మాస్క్ వాడటంలో యొక్క ముఖ్య ఉద్దేశం అనేదే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి తరచుగా మాస్క్ని టచ్ చేయకుండా ఒకసారి ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ తీసే వరకు దాన్ని టచ్ చేయకుండా ఉంటే మంచిది. ఇక ఫేస్ మాస్క్ విషయంలో ఎక్కడ పడితే అక్కడ, అంటే టేబుల్ మీద పెట్టడం, లేదంటే ఎక్కడైనా తగిలించటం, లేదంటే వాష్ చేయకుండా అదే మాస్క్ని 3-4 రోజులు వాడటం అనేవి కూడా మంచి విషయాలు కాదు. కంపల్సరీగా ఏ రోజు ఫేస్ మాస్క్ని ఆ రోజు వాష్ చేసి కొంచెం వేడి నీళ్ళలో వాష్ చేసి చక్కగా ఎండలో కానీ గాలి తగిలే ప్రదేశంలో కానీ ఆరేసినట్లయితే పూర్తిగా డిస్ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. ఇక మాస్క్ ధరించేటప్పుడు తీసివేసి దాన్ని వాష్కి వేసిన తర్వాత కానీ చక్కగా పరిశుభ్రంగా చేతులు వాష్ చేసుకున్నట్లయితే మన చేతి మీదకి ఏదైనా వైరల్ పార్టికల్స్ అలా వచ్చినా కూడా చక్కగా క్లీన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఫేస్ మాస్క్ ధరించడమే కాకుండా దాన్ని ధరించవలసిన విధంగా జాగ్రత్తలతో ధరిస్తే దాని నుంచి మనం మ్యాక్సిమం బెనిఫిట్ పొందవచ్చు. ఇన్ జనరల్ అండి, ఎనీ వైరస్ మన బాడీలో రావాలి అంటే మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే డిఫెన్స్ మెకానిజం ఉందో అది వీక్ అయి ఉండాలి. సో ఇప్పుడు కరోనా వైరస్ని పక్కన పెట్టి చూసుకుంటే ఎవ్రీ సీజనల్ చేంజ్లో చాలామందికి జలుబులు దగ్గులు వస్తుంటాయి. సో అది కామన్గా వచ్చేది కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటాం. మరి ఇది 100% అందరికీ రావట్లేదు కదా, కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు. అది వేరియబిలిటీ ఆఫ్ పర్సన్స్ ఇమ్యూనిటీ. ఈ సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ కరోనా వైరస్. సో ఏ వైరస్ ఏ ఇన్ఫెక్షన్ అయిన బాడీలోకి ఎంటర్ కావాలంటే మన డిఫెన్స్ మెకానిజమ్స్ ఏదైతే బాడీ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉంటాయో వాటిల్లో లోపం ఉంటే వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ. సో మీరు ప్రాపర్గా ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం ఎలా? ఒట్టి విటమిన్స్తోనే సరిపోద్దా, ఇంకేమన్నా చేయాలన్నా? సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్, హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్, ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్, అలాగే ఈ మెడిటేషను యోగా ప్రక్రియలు కూడా ఇంపార్టెంట్. ఇవన్నిటి ద్వారా కూడా మనకి ఇమ్యూనిటీ చేకూరుతుంది. బట్ ఇవి అలోన్ చేస్తే సరిపోద్దా? లేదు. ఎందుకంటే కొన్ని పోషకాహారాలు ఏవైతే బాడీలో ఉంటాయో అవి చాలా అవసరం మనకు. దానికి అడిక్వేట్ లెవెల్స్ మనం సబ్స్టిట్యూట్ చేసి మెయింటైన్ చేయకపోతే మీరు ఈ యాక్టివిటీస్ ఎన్ని చేసినా కానీ ఆ రక్త కణాలు కానివ్వండి, బాడీలో ఉన్న ప్రతి కణం కానివ్వండి, దాని ప్రొటెక్టివ్ మెకానిజం అనేది న్యాచురల్గా వచ్చేది కాదు. సో అది తెచ్చుకోవడానికి ఈ మధ్యకాలంలో సైంటిఫిక్గా రుజువు చేసింది ఏంటంటే వైటమిన్ సి చాలా దీర్ఘకాలంగా మనకు తెలిసిందండి. అనే సెల్ జనరేషన్ కానివ్వండి, సెల్ ప్రొటెక్షన్ కానివ్వండి, ఇవన్నీ ఇస్తుందని రుజువు ఉంది. అలాగే విటమిన్ డి ఈ మధ్యకాలంలో లాస్ట్ 5-6 ఇయర్స్లో చాలామందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గమనించి మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ విటమిన్ డి మిగతా అంటే ఎక్కువగా బోన్ మజిల్ గురించి మాట్లాడతాం, కానీ ఇమ్యూనిటీలో కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీని ద్వారా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కోవిడ్ పేషెంట్స్లో సివియారిటీ ఆఫ్ ద డిజీజు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంటే కాస్త ఎక్కువగా ఉంటుందని కూడా రుజువు అవుతుంది. సో విటమిన్ డి సప్లిమెంటేషన్ ద్వారా ఈ రెండు ఈ బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ కంట్రోల్ చేస్తూ అలాగే ఇమ్యూనిటీని పెంపొందించిన దానివల్ల మనకి కరోనా వైరస్ ద్వారా ఎక్కువ ఎఫెక్ట్ హాని కాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే
జింక్. ఈ జింక్ అనేది ట్రేస్ ఎలిమెంట్ అంటారండి. బట్ దీని ద్వారా సెల్ రిపేర్ అనేది బాగా జరుగుద్ది. ఎప్పుడైతే మనకి బాడీలో డ్యామేజ్ జరుగుద్దో వైరస్ ద్వారా, జింక్ ద్వారా రిపేర్ అనేది బాగా జరిగి మనకి రికవరీ ప్రాసెస్ త్వరగా వచ్చి దీనివల్ల దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకునేది ఆస్కారం. సో ఈ 3 ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో, విటమిన్ డి, విటమిన్ సి, జింక్, డెఫినెట్గా కాస్త సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నట్టు ఈవెన్ ఐసీఎంఆర్ వాళ్ళు వాళ్ళ గైడెన్స్లో కూడా ఇచ్చారు. సో ఇవి తీసుకుంటే మనకి కాస్త కరోనా వైరస్ ద్వారా ప్రొటెక్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ కోవిడ్-19 నేపథ్యంలో రకరకాల టెస్టింగ్లు అనేవి చాలా వరకు పేపర్స్లో చూస్తూ ఉన్నాము. కొంత లిటరేచర్ అనేది బయటకు వస్తూ ఉంది. యాంటీబాడీ టెస్ట్ అని, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని, ఈ మధ్య ఇమ్మీడియట్గా వచ్చే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే టెస్ట్ అది వచ్చిందని, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ గురించి కొంత కన్ఫ్యూజన్ చాలామందికి ఉండటం అనేది సహజం. అయితే ఏ టెస్ట్ దేనికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. కోవిడ్-19 టెస్టింగ్ విషయంలో సమగ్రంగా ఇంపార్టెంట్ టెస్ట్ల గురించి మాత్రం తెలుసుకుందాం. మొట్టమొదటి టెస్ట్ ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్. ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్-19 డయాగ్నోసిస్కి ఇప్పటి వరకు మనం ఎక్కువగా చేసిన టెస్ట్ ఇదే. ఇది గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా రిజల్ట్ చాలా చక్కగా ఇచ్చి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ లాగా ఆర్టీపీసీఆర్ని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్కి ఒక ల్యాబొరేటరీలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకున్న వ్యక్తి మన ముక్కు వెనక భాగం నుంచి, నోట్లోంచి స్వాబ్ తీసుకొని గొంతు వెనక భాగం నుంచి కలెక్ట్ చేసి ల్యాబ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అయితే ఈ ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ మినిమం అతి తక్కువలో 4 నుంచి 5 గంటలు అనేది రిజల్ట్ రావడానికి పడుతుంది. ఇప్పుడున్న నేపథ్యంలో కేసెస్ లోడ్ గురించి వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు ప్రస్తుతంగా ప్రాక్టికల్గా చూసినట్లయితే నిజానికి ల్యాబ్స్ ఇంతకన్నా ఎక్కువ టైమే తీసుకుంటున్నాయి. దీంతో ఒక డిసడ్వాంటేజ్, ఈ లోపల ఏమవుతుందంటే డాక్టర్స్కి ఈ పర్సన్కి కోవిడ్ ఉందా లేదా అనే ఒక డౌటు, ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ ఏమన్నా అవసరమైతే ప్రోటోకాల్స్ గురించి కొంచెం డిలే అవ్వటం, అలాగే ఐసోలేషన్ వార్డులో పెట్టాలా అనే ఒక ఇది, తర్వాత అందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకోవటం, టెస్ట్ ఉందో లేదో తెలియదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటం, ఇలా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి పేషెంట్కి ట్రీట్మెంట్ విషయంలో కూడా కొంత డిలే అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐసీఎంఆర్ ఇంకొక కొత్త టెస్ట్ని ప్రతిపాదించింది. అయితే ఈ ఫాస్ట్ టెస్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఆర్టీపీసీఆర్ అనేది చాలా చక్కటి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పుకున్నాం కదా, అలాగే ఇది 4-5 గంటలు మినిమం పడుతుంది అని కూడా చెప్పుకున్నాం. ఇంకొక లిమిటేషన్ కూడా చెప్పుకోవాలి. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చాలా జాగ్రత్తగా సర్టిఫైడ్ ల్యాబ్స్లో మాత్రమే సేఫ్టీ, సెక్యూరిటీ అనేది, బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ అంటాము. అంటే డీల్ చేసేటప్పుడు అక్కడ నుంచి కంటామినేషన్ అనేది జరగకుండా, వేరే వారికి ఇది సోకకుండా ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు, ప్రోటోకాల్స్ పాటిస్తూ చేయాలి. కాబట్టి ఇది ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ల్యాబ్స్లో కొన్ని ల్యాబ్స్లో మాత్రమే చేయటం అనేది జరుగుతుంది. డిస్ట్రిక్ట్స్లోకి, బాగా చిన్న ప్రాంతాల్లోకి వెళ్ళే కొద్దీ ఈ ల్యాబ్స్ కానీ ఇలాంటి డెసిగ్నేటెడ్ ల్యాబ్స్, ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండవు. కాబట్టి అక్కడ ఈ టెస్ట్ చేయటం అనేది ప్రస్తుతం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఏం టెస్టులు ఉన్నాయనేది నేను చెప్పిన ఫాస్ట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది త్వరలో అందరికీ అందుబాటులో వస్తుందని ఆశిద్దాం. ఎందువల్లంటే ఇది ఐసీఎంఆర్ మంచి టెస్ట్గా ప్రపోజ్ చేసింది కాబట్టి గవర్నమెంట్కి. ఈ టెస్ట్ని స్టాండర్డ్ క్యూ కోవిడ్-19 యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ అంటారు. దీంతో అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఆ రిజల్ట్ అనేది టెస్ట్ స్వాబ్ తీసిన తర్వాత దీంతో కేవలం ముక్కు వెనక భాగం నుంచి మాత్రమే స్వాబ్ తీస్తారు. అలాగే రిజల్ట్ అనేది గంట లోపల వచ్చేస్తుంది. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపల ఆ రిజల్ట్ని అక్కడికక్కడే రీడ్ చేయవచ్చు. దీనికి ప్రత్యేకంగా ల్యాబ్కి ట్రాన్స్పోర్ట్ చేయకుండా లోకల్గా అక్కడున్న ఫెసిలిటీలో, ఒక హాస్పిటల్ ఫెసిలిటీలో లేదా ఆ లోకల్ హెల్త్ సెంటర్ ఫెసిలిటీలో చేసేయవచ్చు. దీని మూలంగా ఎంతో టైం సేవ్ అవుతుంది, క్విక్ డెసిషన్, క్విక్ డయాగ్నోసిస్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా ఈ బయోసెక్యూరిటీ, బయోసేఫ్టీ హజార్డ్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రొసీజర్లో వైరల్ పార్టికల్స్ కిల్ చేయబడతాయి, అంటే చంపబడతాయి. కాబట్టి ఈ హజార్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఆ లిమిటేషన్ కూడా తక్కువ ఉండటం మూలంగా లోకల్ సెంటర్స్లో చేయవచ్చు. మరి దీంతో డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూసినట్లయితే ఈ టెస్ట్కి స్పెసిఫిసిటీ చాలా బాగుంది కానీ సెన్సిటివిటీ తక్కువగా ఉంది. అంటే ఏంటి అనేది చూద్దాం.
ఈ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చినట్లయితే మనం ఇంకేమీ చేయక్కర్లేదు, పాజిటివ్ అని నిర్ధారించుకోవచ్చు. కానీ ఈ టెస్ట్ కనుక నెగటివ్ వచ్చినట్లయితే ఈ వ్యక్తిలో లక్షణాలు లేదా ఈ వ్యక్తి యొక్క ప్రొఫైల్ని బట్టి మనకి హై సస్పిషన్ ఉన్నట్లయితే మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయవలసి ఉంటుంది. అంటే క్విక్ స్టాండర్డ్ క్యూ యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్, ఫాస్ట్ డిటెక్షన్ టెస్ట్ కనుక నెగటివ్ వచ్చినట్లయితే, మన సస్పిషన్ హైగా ఉన్నట్లయితే మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న ఆర్టీపీసీఆర్ ల్యాబ్తో టైప్ పెట్టుకుని సస్పిషన్ హైగా ఉన్నప్పుడు మళ్ళీ రెండో టెస్ట్ రిపీట్ చేస్తేనే అది కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్ళినట్టు అవుతుంది. కానీ దీంతో ఎక్కువ మంది చాలా ఫాస్ట్గా జబ్బు ఉందా లేదా అని తెలుసుకోగలుగుతారు. కాబట్టి త్వరలో ఎక్కువ మందికి ఇది అందుబాటులో వస్తుందని ఆశిద్దాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది బాడీ రెసిస్టెన్స్ బాగున్న వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంటే, మంచి హెల్త్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంటే ఇక మనం ఆలోచన కూడా చేయకూడదండి. ఈ స్మోకర్స్కి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది. ఈ స్మోకర్స్లో ఏంటంటే మెయిన్గా వాళ్ళకి స్మోకింగ్ పార్టికల్స్ అక్కడ ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్ను మొత్తాన్ని డ్యామేజ్ చేస్తాయన్నమాట. ఈ స్మోక్లో ఉన్న కెమికల్స్ అనుకోండి, కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనుకోండి, ఏదైనా కూడా మన లంగు బ్రాంకైలో ఉన్న ప్రొటెక్టివ్ మెకానిజం, మెయిన్గా ఏంది సీలియేటెడ్ ఎపిథీలియం, దాని కింద ఉన్న ఇన్ఫ్లమేటరీ సెల్స్, ఇవన్నీ కూడా ఈ స్మోకింగ్లో ఉన్న పార్టికల్స్ నుంచి డ్యామేజ్ అయిపోతాయి. ఎపిథీలియల్ డ్యామేజ్ అయిపోయి ఎపిథీలియల్ మొటిలిటీ తగ్గిపోయింది, దానివల్ల అక్కడ డిఫెన్స్ పోయిద్ది. రెండోది సెల్స్ని కూడా డైరెక్ట్గా ఈ కార్బన్ పార్టికల్స్ పోయి డ్యామేజ్ చేసి డీజనరేట్ చేసి అక్కడ ఎడీమా వచ్చి, మన నీటి గుంటలో మురుగునీరు చేరితే ఎలా ఉంటుందో అలా అక్కడ ఎడీమా ఫామ్ అయిపోయి అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట. ప్లస్ రెసిస్టెన్స్ పోయిద్ది. దాని కిందే ఉన్న ఇన్ఫ్లమేటరీ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోయి ఈ ఇమ్యునోజెనిక్ ప్రాసెస్లో ఈ ప్రొటెక్టివ్ సెల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ స్మోక్ చేసేవాళ్ళు ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్, స్మోక్ పార్టికల్స్ ఇవన్నీ కలిసి లోకల్ టిష్యూ డ్యామేజ్ చేసేసి అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టమ్ను మొత్తాన్ని తీసేస్తాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఏమాత్రం కోవిడ్ వైరస్లు కొన్ని పార్టికల్స్ వచ్చిన, మామూలుగా ఏంటంటే కొంత ఇంటెన్సిటీ ఆఫ్ పార్టికల్స్, ఎక్కువ పార్టికల్స్ మన బాడీలో ప్రవేశిస్తేనే రెసిస్టెన్స్ మెకానిజం దాటి దాని నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఈ స్మోక్ పార్టికల్స్ ఏమవుతుందంటే ఈవెన్ కొన్ని వైరల్ పార్టికల్స్ కూడా మనం లంగ్లోకి బ్రాంకైలోకి పోయినా కూడా అక్కడ ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన ఆ వైరస్ పార్టికల్స్ గ్రో అయిపోయి మల్టిపుల్ అయిపోయేసి ఇమ్మీడియట్ టిష్యూని, బ్లడ్ వెజల్స్ని బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో స్మోకింగ్ కంప్లీట్గా ఆపేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి కూడా చాలా టైం పట్టిద్ది. అలా కాకుండా ఇప్పుడు కూడా మనం స్మోక్ చేస్తూ ఉన్నామంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్లమేషన్, కొత్త ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా కోవిడ్ రావటానికి, కోవిడ్ నుంచి సివియర్ ప్రాబ్లం రావటానికి, డేంజర్ డెత్ జోన్కి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ స్మోక్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ ఇమ్మీడియట్గా స్మోకింగ్ని ఆపేసేయండి. అలానే మనం ఈ వైరల్ పార్టికల్స్ ఫస్ట్ మన లంగ్స్లో పోవాలంటే ముందు గొంతులో నుంచి వెళ్ళాలండి. ఈ గొంతులో నుంచి వెళ్ళాలంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం టొబాకో తినేవాళ్ళు ఏదన్నా ఉన్నట్టయితే, ఎస్పెషలీ టొబాకో చీవ్ చేసేవాళ్ళు అక్కడున్న మ్యూకోజల్, బక్కల్ మ్యూకోజల్లో కానీ, గొంతులో కానీ, నేలక దగ్గర కానీ ఆ మ్యూకోజల్ ఎపిథీలియల్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అక్కడ ఎర్రగా తయారైద్ది అనమాట. ఆ ఎక్కడగా ఎర్రగా తయారైందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్, టిష్యూ డ్యామేజ్, టిష్యూ బ్రేక్ అయిందని అర్థం అనమాట. అక్కడ కూడా ఈ వైరస్ పార్టికల్ చేరి ఇమ్మీడియట్గా బ్లడ్ వెసల్స్ని అటాక్ చేసి కార్డియాక్ మయోసైటిస్ను తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ స్మోకర్స్లో కూడా ఇంకోటి ఆలోచిస్తే ఈ ముక్కులో కూడా వెళ్ళి ముక్కు పైభాగంలో ఆల్ఫాక్టరీ ఎపిథీలియం డ్యామేజ్ చేసి అక్కడి నుంచి కూడా బ్రెయిన్కి వెళ్ళిపోయి ఎన్సెఫలైటిస్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. స్మోకర్స్లో చూస్తే మనం ముక్కు భాగంలో ఉన్న ఆల్ఫాక్టరీ ఎపిథీలియం, గొంతు భాగంలో ఉన్న ఫెరింజియల్ ఎపిథీలియం, రెస్పిరేటరీ కింద ప్రాబ్లం ఉన్న ఎపిథీలియలు అన్ని సెల్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లానే ఈ టొబాకో చీవర్స్లో కూడా ఈ గొంతులో ఉన్న మ్యూకోజాని డ్యామేజ్ చేసి కోవిడ్ సిమ్టమ్స్ని, కోవిడ్ వ్యాధి తొందరగా వచ్చేటట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ బ్లడ్ వెజల్స్లోకి తొందరగా పోవటం వలన లోపల ఉన్న హార్ట్ మజిల్స్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం చాలా తొందరగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఒకటేంది లోకల్ ఇన్ఫ్లమేషన్, రెండోది ఏంటంటే ఈ స్మోకర్స్లో ఏంటంటే బ్లడ్ వెజల్స్ ఆల్రెడీ నేరోగా ఉంటాయండి. అది రెండు రకాల కారణాల వల్ల కావచ్చు. ఆల్రెడీ మన స్మోక్ పార్టికల్స్ నుంచి ఈ స్పాజంలో కంటే కుంచుకుపోవటం వలన కావచ్చు, లేదంటే అక్కడ ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అంటాం, అంటే థ్రాంబోసిస్ ఫామ్ అయిపోయి ల్యూమిన్ నేరే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే యాంజియోగ్రఫీ చేసినప్పుడు మీకు 50% బ్లాక్ ఉందండి, 70% బ్లాక్ ఉందని అంటారు అనమాట. ఈ ఎస్పెషలీ స్మోకర్స్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు,
ఒబేసిటీ ఉన్నోళ్ళు, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉన్నోళ్ళు ఉంటుందన్నమాట. ఈ స్మోకర్స్లో కూడా ఈ థ్రాంబోసిస్, ఈ ప్లేట్లెట్ అహెరెన్స్ ప్రాపర్టీ ఎక్కువ ఉండి థ్రాంబోసిస్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్మోకర్స్లో ఈ విధంగా ఉన్నట్టయితే ఆల్రెడీ ఈ వైరస్ నుంచి ఏమవుతుందంటే లంగ్లో ఉన్న స్మాల్ వెజల్స్లో కానీ, బాడీలో వేరే భాగం బ్రెయిన్లో కానీ, హార్ట్లో కానీ ఆ వెజల్స్ని బ్లాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ స్మోకర్స్లో బ్లాక్ ఉండటం వలన, స్మోక్ చేయటం వలన, ప్రజెంట్ స్మోకింగ్ నుంచి వ్యాసో కన్స్ట్రక్షన్ వల్ల కానీ ఇవి బ్లాక్ అయిపోయి ఈ బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని ఎఫెక్ట్ అయ్యి అక్కడ సెల్స్కి ఆక్సిజన్ లేకుండా చేసి సెల్స్ని డీజనరేట్ చేసి సెల్స్ చచ్చిపోవటానికి కారణమై ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం చేస్తుందన్నమాట. సో మనం ఎవరైనా స్మోకింగ్ హ్యాబిట్లు ఉన్నా, టొబాకో చ్యూయింగ్ హ్యాబిట్లు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వాటిని స్టాప్ చేయటం మంచిదండి. అలానే మనం ఇప్పుడు చూసినట్టయితే కొత్తగా స్మోకింగ్ హ్యాబిట్ తగ్గించుకోవటానికని ఎలక్ట్రానిక్ స్మోకర్స్, ఎలక్ట్రిక్ సిగరెట్స్ అని వాడుతున్నారండి. ఈవెన్ ఎలక్ట్రిక్ సిగరెట్స్ వల్ల కూడా ఈ వైరస్ పార్టికల్స్, ఎందుకంటే ఎలక్ట్రికల్ సిగరెట్ల నుంచి కూడా ఈ స్మోక్ రావటం కానీ, ఆ వేడికి అక్కడ ఉన్న మ్యూకోజా డ్యామేజ్ కావటం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పార్టికల్స్ నుంచి కూడా ఈ ఎలక్ట్రిక్ స్మోక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వైరస్ ఈజీగా ఇన్వాడ్ అయ్యి ఆ డ్యామేజ్డ్ ఎపిథీలియల్ సెల్స్ని ఇన్వాడ్ అయ్యి సిస్టమిక్ ప్రాబ్లం తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో యాక్టివ్ స్మోకర్సు, ప్యాసివ్ స్మోకర్సు, టొబాకో చివర్స్, ఎలక్ట్రిక్ స్మోకర్సు అందరూ కూడా ఈ హ్యాబిట్ని ఆపేసి ఈ కోవిడ్ రాకుండా చూసుకోవాలి. వచ్చినా కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా ఉంటుందండి స్మోకింగ్ మనం ఆపేసినట్లయితే. చిన్నపిల్లల్లో ఏ వ్యాధి లక్షణాలతోటి ఈ కరోనా అన్నది వ్యాపించవచ్చు అని చూసినప్పుడైతే మనం ఈ జ్వరం, దగ్గు, ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్, దానితో పాటు సిమ్టమ్స్ వచ్చినటువంటి కొత్త సిమ్టమ్స్ ఏమేంటంటే డయేరియా, వామిటింగ్, వాంతులు, విరేచనాలు అవటం, వాంతులు అవటం అంటే అబ్డామినల్ సిమ్టమ్స్, దానికి తోడు ఒంటి మీద ర్యాష్, ఆ సిమ్టమ్స్. అట్ ది సేమ్ టైం ఈ వాంతులు, విరోచనాలు, ఈ ర్యాష్తో పాటు విపరీతమైన బాడీ పెయిన్స్, కొంతమంది పిల్లలకి విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ ఆర్ మయాల్జియాస్ అంటాం, జనరలైజ్డ్ వీక్నెస్ అంటాం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు మనం ఈ ప్రత్యేకంగా ఈ సిమ్టమ్సే ఉన్నాయి అని అనుకునే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే సిమ్టమ్స్ కూడా విస్తృతంగా మారుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే చాలామంది పిల్లలు అంటే 80-85% మంది పిల్లలు ఏసిమ్టమాటిక్, అంటే ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు, ఏమాత్రం కూడా. పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది, ఏసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువే, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లల వల్ల కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఇక్కడ దానికి కొంచెం 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి రుజువు ఉందా లేదా, 2 న్యాచురల్గా హిస్టరీ బట్టి కూడా ఆలోచించవచ్చు. న్యాచురల్ హిస్టరీగా మనం ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు వర్షాకాలంలో కానివ్వండి, లేకపోతే ఈ చలికాలంలో కానివ్వండి, యూజువల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, గొంతులో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎస్పెషలీ స్కూల్కి వెళ్ళినప్పుడు సార్ మా పిల్లలు బాగున్నారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత దగ్గు వచ్చింది, స్కూల్కి వెళ్ళిన తర్వాత చెవులో ఇన్ఫెక్షన్ వచ్చింది, గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? సో వేరే పిల్లలకు ఉన్న ఇన్ఫెక్షన్ మన పిల్లలకు కూడా అంటుకుంది. సో ఇది ఆది నుంచి ఉంది. అంటే పిల్లలు ఒకరి నుంచి ఒకరికి అంటించడం సహజం. చిన్న పిల్లల వలన ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. అది నేను చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పట్లేదు నేను, కానీ స్ప్రెడ్ అవటం అయితే మరి జరుగుతుంది. ఎందుకంటే దే ఆర్ లైక్ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, అన్ని వస్తువులను పట్టుకుంటారు వద్దన్నా కూడా. అందరి మంది పిల్లల్లోకి వెళ్ళి వాళ్ళు ఒళ్ళో కూర్చోవటం, పెద్దలు వాళ్ళతో ఆడుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. సో పిల్లల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం సహజం, సర్వసహజం. ముఖ్యంగా వీళ్ళని మనం ఏజ్ వైజ్గా మనం క్లాసిఫై చేసినట్టయితే 2 సంవత్సరాల లోపు పిల్లలు, 2 సంవత్సరాల తర్వాత ఉన్న పిల్లల కింద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల పిల్లల లోపలికి అసలు మాస్క్ అన్నది ధరించడం మంచిది కాదు, వాళ్ళకి చోక్ అయ్యే రిస్క్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చిన్నపిల్లలకి 2-2.5 సంవత్సరాల పిల్లలకి అసలు మాస్క్ అన్నది ధరించకూడదు. అదేవిధంగా 3 years దాటిన తర్వాత 2.5-3 years దాటిన తప్పనిసరిగా కూడా మాస్క్ ధరించాలి.
ఆ వయసు బట్టి మనం చూడాలి. కొంచెం 4, 5, 6, 7 ఇయర్స్ మనం చెబితే వినే రకమైన పిల్లలంటే కంపల్సరీగా మనం చెప్పి వాళ్ళ చేత చేయించుకోవాలి. ముఖ్యంగా మనకు తెలిసినవన్నీ కూడా ఒక 3-4 పాయింట్స్. నెంబర్ 1, సోషల్ డిస్టెన్సింగ్ మినిమం 6 ఫీట్ మెయింటైన్ చేయమని పిల్లలతోటి చెప్పాలి. నెంబర్ 2, ఎస్ మాస్క్ ధరించాలి. నెంబర్ 3, చేతులు కడుక్కోవాలి. మినిమం 20 సెకండ్స్ పాటు చేతులు కడుక్కోవాలి. అండ్ నెంబర్ 4, కాఫ్ ఎటికెట్. అంటే ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వాళ్ళ ఎల్బోలోకి తుమ్ముకొని అది అయిన తర్వాత, లేకపోతే వాళ్ళ హ్యాండ్ కర్చీఫ్ కానివ్వండి, లేకపోతే టిష్యూ పేపర్ కానివ్వండి, అది అయిపోయిన తర్వాత వెంటనే డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ కొంచెం పెద్ద వయసులో ఉన్న పిల్లలకి కంపల్సరీగా మనం ఈ 4-5 చిట్కాలు చెప్పి వాళ్ళు రెగ్యులర్గా పాటించడానికి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇవి మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ టైంలో ఈ స్కూల్కి వెళ్ళడం అన్నది మంచి పద్ధతి కాదు. అసలు అందులో రెండో మాట లేదు. స్కూల్కి వెళ్ళడం మంచిదే కాదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అటువంటప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్ చేయడం మంచిదా? ఎస్, ఆన్లైన్ క్లాసెస్ చేయటం కంపల్సరీగా అదే మార్గం, మనకి వేరే మార్గం లేదు రైట్ నౌ. సో ఆన్లైన్ క్లాసెస్ పాటిస్తూ అండ్ ఇంట్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఒకటి, స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ పిల్లల యొక్క సమూహం ఉన్నటువంటిప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఒక పబ్లిక్ ప్లేస్లో స్కూల్ కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్ కానివ్వండి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక్కడ ఎస్ పిల్లల వలన ఒక పిల్లకి ఇంకొక పిల్లలకి కూడా ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. 2, ఫోమైట్స్ అంటే వస్తువులు, ఆడుకునేటువంటి వస్తువులు కానీ, టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, వాటి వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది, అది స్కూల్ కానివ్వండి, వేరే చోట కానివ్వండి, ఎక్కడైతే జన సమూహం ఉంటుందో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందులో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో చిన్నపిల్లల్లో ఎస్, నేను ఇందాక చెప్పినట్టు 85% మంది ఏసిమ్టమాటిక్ ఉంటారు. చాలా 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 తక్కువ శాతం మందికే ఇన్ఫెక్షన్స్ వచ్చి, ప్రాబ్లమ్స్ వచ్చి, కాంప్లికేషన్స్ రావటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దెర్ వాజ్ అ బ్యూటిఫుల్ స్టడీ డన్ ఇన్ వుహాన్. అక్కడ మనకి తెలిసొచ్చింది ఏంటంటే, స్కూల్ స్టార్ట్ చేయకపోవటం వలన ఇన్ఫెక్టివిటీ రేటు సుమారు 40% నుంచి 60% కూడా తగ్గించవచ్చు. అండ్ ఆ ఇన్ఫెక్టివిటీ రేట్ తగ్గటం వలన మనకి మెయిన్గా ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా మనకి తగ్గుద్ది, లేకపోతే అట్లీస్ట్ స్లో అవుతుంది. సో మనం ఒక జనసమూహంలో, స్కూల్ కాకపోయినా కూడా జనసమూహంలో ఉండడం వలన మీరు మీ పిల్లలనే కాదు, మిమ్మల్ని కూడా మీరు రిస్క్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ రావటమే కాదు, వాళ్ళు వచ్చి మీకు కానీ వేరే వాళ్ళకి కానీ ఆ ఒకళ్ళొకళ్ళని ఇన్ఫెక్టివ్ చేయటానికి ఆ అనుసంధానమైనటువంటి పిల్లలు కూడా ఉన్నారని మనం గమనించాలి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండి చేస్తామో కాన్స్టెంట్గా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. అండ్ కొంచెం పెద్దగా అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏం చేయాలో చెప్పాలి. చిన్నపిల్లలైతే మీరే ఆ బాధ్యత వహించి కాన్స్టెంట్గా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి జాగ్రత్తలన్నీ కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడంతా కూడా మనకి డిజిటల్ లెర్నింగ్ అయిపోయింది, ఆన్లైన్ లెర్నింగ్ అయింది. సో ప్రతి ఒక్క అన్ని స్కూల్స్ మూసేశారు కాబట్టి ప్రతి ఒక్క స్కూల్స్ ఆన్లైన్గా పిల్లలకి లెర్నింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, పేరెంట్స్ అందరు కూడా పిల్లల వాళ్ళ యాక్టివిటీస్ తెలుసుకోవడం కోసం కానీ, ఎలాంటివి వాళ్ళ స్కెడ్యూల్ తెలుసుకోవడం కానీ, పిల్లల గురించి వాళ్ళు ఏం చదువుకోవాలి ఆర్ ఎనీ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా టీచర్స్తో కానీ ఆర్ ఎవరైతే కన్సర్న్డ్ అథారిటీ ఉంటారో వాళ్ళతో టచ్లో ఉన్నప్పుడు ప్రాపర్గా గైడెన్స్ అనేది పేరెంట్స్కి దొరుకుతుంది. అలాగే చిల్డ్రన్కి కొంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అదే కాకుండా
పేరెంట్స్ ప్రతి ఒక్క స్కూల్కి కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, ఫోరమ్స్ ఉంటాయి, పేరెంట్స్ గ్రూప్స్ ఉంటాయి. ఇలాంటి గ్రూప్స్లో కూడా కమ్యూనికేట్ చేస్తూ పిల్లల లెర్నింగ్ని ఎంతో వరకు మనము ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎంత ఎక్కువగా మనము ఇలాంటి కమ్యూనిటీస్లో ఇంటరాక్ట్ అవుతూ రైట్ హెల్ప్ తీసుకోగలుగుతామో మనం అదే రకంగా పిల్లలకు కూడా మనం హెల్ప్ చేస్తూ వాళ్ళ లెర్నింగ్లో వాళ్ళకి ఆ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అనేది, అలాగే ఈ చేంజ్కి అడాప్ట్ అవ్వటము పిల్లలకి చాలా కష్టం. సో అందుకని పేరెంట్స్ ఎక్కడికక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతూ, పేరెంట్స్తో వేరే పేరెంట్స్తో గ్రూప్లో కూడా ఇంటరాక్ట్ అవుతూ పిల్లలకి ఎప్పుడైతే కొంతవరకు తోడ్పడతారో వాళ్ళకి మనోధైర్యం అనేది పెరుగుతుంది. లెర్నింగ్ సెషన్స్ మీరు ప్లాన్ చేసేటప్పుడు ఇనీషియల్లీ యూ హ్యావ్ టు ప్లాన్. సపోజ్ మీకు ఒక 30 minutes ఆర్ 45 minutes మీరు ఇవాళ మీ పిల్లాడిని చదివించాలి అని అనుకున్నారు. సో స్టార్ట్ విత్ 10 minutes. అంటే గ్రాడ్యువల్లీగా మీ లెర్నింగ్ సెషన్స్ని ఎలా మీరు పొడిగించాలంటే మీరు ఒక గోల్ తీసుకొని ఆ గోల్ 30 minutes అయినప్పుడు ఒక 10 minutes 15 minutes మీరు దానికి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా గ్రాడ్యువల్లీగా పిల్లలు ఏవైతే రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటారో అలాంటి విద్యా కార్యక్రమాలన్నింటిలో కూడా గ్రాడ్యువల్లీ మీరు పెంచుకుంటూ టైంని అప్ టు 1 hour ఆర్ లేకపోతే వాళ్ళు ఎప్పటి వరకు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో మిక్స్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, కొన్ని ఆఫ్లైన్ యాక్టివిటీస్ అయ్యి ఉండొచ్చు, కొన్ని ప్లే యాక్టివిటీస్ అయ్యి ఉండొచ్చు, కొన్ని లెర్నింగ్ యాక్టివిటీస్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ గ్రాడ్యువల్లీగా వాళ్ళ టైంని కొంతవరకు పెంచుకుంటూ దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చదువుకునేలాగా మీరు చేయొచ్చు.